బీజేవైఎం ప్రెసిడెంట్ సేవల మహేందర్ గారు ఉన్నారు. ఇప్పుడు బండి సంజయ్ గారు సిట్ విచారణ ఎదుర్కొంటున్నారు. గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందరికీ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయినా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవడం ఏం లేదు. గత 10 ఏళ్ల పాటు అధికారాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రజలను మోసం చేసింది, ప్రముఖులను కూడా మోసం చేసింది, వాళ్ళని కూడా వాళ్ళ లైన్లకు తెచ్చుకునే ప్రయత్నం బలవంతంగా చేసింది. ఆ విషయాన్ని ఈరోజు సీట్ ద్వారా మిగతా విధానాల ద్వారా విచారణ సక్రమంగా నిర్వహించాలి, అలాంటి వ్యక్తులని జైలు పాలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి రోజులుగా డిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఈ ఒకటే కాదు, ఏమేమైతే స్కాములు చేసారో ఆ స్కాముల విషయాలలో కొంత శాతం వాళ్ళ మీద ఖచ్చితంగా టార్గెట్ పెట్టాల్సిందే. వారు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని జైలుకు పంపించాల్సిన బీజేపీ ప్రధానమైన డిమాండ్గా పెట్టుకుంది. ఆ సందర్భంగా గతంలో మనకు అనేక మంది ఎంపీలు, బీజేపీ ఎంపీలు కూడా వచ్చి సీట్ ముందర హాజరయ్యి ఉన్న నిజాలు చెప్పారు. అదేవిధంగా ఈరోజు సంజయ్ అన్న గారు కూడా విత్ ప్రూఫ్తో సహా వచ్చి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులను కూడా సీట్ ముందర పెడతా ఉన్నాం. ఈరోజు దీని సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాం. నువ్వు అధికారంలో రాకముందు ఎన్నికల ప్రచారంలో తప్పులు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అన్నావు, స్కాములు చేసిన పార్టీ టీఆర్ఎస్ అన్నావు, ఫోన్ ట్యాపింగ్ చేసిన టీఆర్ఎస్ అన్నావు, కాళేశ్వరంలో అవినీతి చేసింది టీఆర్ఎస్ పార్టీ అన్నావు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకోసము టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపే విధంగా నీ యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము మిమ్మల్ని ఒకటి క్వశ్చన్ చేస్తున్నాం. ఎందు గురించి కాళేశ్వరం విషయంలో నువ్వు ఎందుకు విచారణకు నువ్వు ఆదేశిస్తున్నావు అని చెప్తున్నావు. అధికారం రాకముందు జైలు ముందరకు వచ్చి నువ్వు తొడలు కొట్టినటువంటి మాటలు ఏమైనాయి అని చెప్పేసి ఒక సందర్భంగా అడుగుతున్నావు. ఈరోజు అదే విషయాన్ని నువ్వు ప్రెస్ను పెట్టి అంతే ధైర్యంగా వీళ్ళు స్కామ్ చేసినారు, వీళ్ళు ఫోన్ ట్యాపరింగ్ చేసినారు, వీళ్ళు ఈ కార్ రేసింగ్లో స్కామ్ చేసినారు అని ఎందుకు గురించి నువ్వు చెప్పలేకపోతున్నావు మీడియా ముందల? ఎందు గురించి దాపరికమైనటువంటి రాజకీయాలు, చీకటి ఒప్పందాలు ఎందు గురించి నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావు అని చెప్పేసి ఒక సందర్భంగా అంటున్నాం. కొంత శాతం రాబోయే రోజులలో మేము ఖచ్చితంగా వారికి వ్యతిరేకంగా మా యొక్క ప్రయత్నం గట్టిగా ఉంటుంది, వాళ్ళని జైలుకు పంపించే ప్రయత్నం గట్టిగా ఉంటుంది. అదేవిధంగా అధికారంలోకి వచ్చి మళ్ళా స్కామ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకంగా మా యొక్క పోరాటం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాప్ అయినా కూడా గతంలో ఆరోపించారు. కానీ ఇప్పటికి కూడా అధికారాన్ని అరెస్ట్ చేశారు, కానీ గతంలో ఫోన్ ట్యాపింగ్ చేయించిన నాయకులపైన ఎందుకు చర్యలు తీసుకున్నారు? అదే రెండు పార్టీలు ములాఖత్ అయినాయి కదా, రెండు పార్టీలు చీకటి ఒప్పందాలు ఉన్నాయి కదా, రెండు పార్టీలు కలిసి ఒకటైపోయి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మీరు మమ్మల్ని అరెస్ట్ చేయకూడదు, మేము మిమ్మల్ని అరెస్ట్ చేయము, మేము 10 ఏళ్ల పాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నాం, మీరు 5 ఏళ్ల పాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మీరు దోచుకోండి, మేము ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మీరు ఎప్పుడు అధికారం ఉన్నా అందరం కూడా సేఫ్గా ఉండాలి, మధ్యలో బలిపోషం అయ్యేది మాత్రం అధికారులు మాత్రమే. కాబట్టి ఆ రెండు పార్టీలు ఆ ఉద్దేశంతో పోతా ఉన్నాయి. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కొంత శాతం రాబోయే రోజులలో గ్రౌండ్ లెవెల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు అందరం కలిసి గ్రౌండ్ లెవెల్లో ప్రతి తెలంగాణ పౌరునికి వాళ్ళు చేసినటువంటి తప్పులను అన్నింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి కొంత శాతం వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాం. ఆ రెండు పార్టీలు కూడా భవిష్యత్తులో మళ్ళీ అధికారం చేపట్టదు. అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీల్లో ఎవడైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ కూడా జైళ్లకు కటకటాలకు పంపించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ వెనకడిగేదని చెప్పి ఒక సందర్భం. కాళేశ్వరం కమిషన్ కూడా మొత్తం కేసీఆర్ చేసినది కూడా రిపోర్ట్ వచ్చినాక కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తారని అడిగినప్పుడు కూడా ప్రజలు ఓడగొట్టిర్రు, అదే అరెస్ట్, ఇప్పుడు ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, అదే అరెస్ట్ కదా అని అంటున్నాడు సీఎం. మరి ఏం పీకనికే మరి మీరు అధికారం రాకముందు జైలుకు పంపిస్తాం, అవినీతి చేసినోడు అది ఇది అని చెప్తే అంటే అయిపోతుందా? అంటే చట్టాలన్నీ కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటూనే ఉంటారా? అధికారం రావడానికి ఒకలాగా, అధికారంకి వచ్చిన తర్వాత ఒకలాగా మార్చుకుంటాం అంటే కూడా ఎక్కడ కూడా సాధించాం. అంటే ఎవడైతే తప్పు చేసిండో అధికారం కోల్పోవడం అనే శిక్ష కాదు, వాడు జైలుకు పోయి వాడు చేసినటువంటి తప్పుని ప్రాయశ్చిత పడడం అనేది ఒక శిక్ష. అలాంటివి చేయకుండా నువ్వు అధికారంలోకి పోయింది కదా, ఫామ్ హౌస్లో పడుకుండు కదా, ప్రజలు ఇంటికి పంపించారు కదా, ఇంకా అంతకు మించిన శిక్ష ఏముంది అని అనుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదమైన వ్యక్తి కాదు. అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా నువ్వు 100% ప్రజలకు మద్దతు పలికే విధంగా ఉండాలి, ప్రజలకు నమ్మకం కల్పించే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే తప్పు చేసారో వాళ్ళందరినీ కూడా జైలు పంపిస్తే తప్ప ఎక్కడ న్యాయం జరగదని సందర్భంగా. బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరతారనే ఒక ఊహాగానాలు వస్తున్నాయి, అది నిజమేనా? రాని వచ్చేటోళ్ళందరినీ ఆహ్వానిస్తాం. టీఆర్ఎస్ పార్టీ స్కామ్ చేసినటువంటి పార్టీ, దొంగ పార్టీ అని చెప్పేసి ఎవడైతే రియలైజ్ అయ్యిండో వాళ్ళందరినీ స్వాగతిస్తాం. కాంగ్రెస్ పార్టీ దేశద్రోహుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల పాటు ఉండి మేము తప్పు చేసుకున్నామని చెప్పి ఎవడైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా స్వాగతిస్తాం. తప్పేముంది? ఇంకో 10 ఏళ్ళు అయితే ఈ దేశంలో ఎటువంటి పార్టీ కూడా ఉండదు, కేవలం భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఒకటేమో విదేశీ యొక్క ఐడియాలజీతో నడుస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఒకటేమో కుటుంబంలో అవేర్నెస్తో ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా సర్వనాశనం అయిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి, భూస్థాపితం అయిపోయినటువంటి రోజులు ఉన్నాయి. అట్లా మంచిగా ఉన్నటువంటి కార్యకర్తలు, మంచిగా ఉన్నటువంటి లీడర్షిప్ నాయకులు భారతీయ జనతా పార్టీలోకి వస్తుంటే స్వాగతిస్తాం. దాంట్లో తప్పేం లేదు కదా. మీలాగా చీకటి ఒప్పందాలు చేసుకొని నువ్వు ఇది దోచుకో, నేను ఇది దోచుకుంటాను, నువ్వు 2 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు అవి దోచుకున్నావు, ఇప్పుడు ఇది తెచ్చుకుంటా అంటే ఎక్కడ కూడా
ఊరుకునే ప్రసక్తి లేదు. 100% మేము దాని విధంగా మనకు ప్రయత్నాలు ఉంటాయి. బీజేపీలోకి వస్తే అరెస్ట్ నుంచి తప్పించుకోవాలనుకో దానికోసమని వస్తారని కొన్ని ఆరోపణలు. బీజేపీలో ఎవరైనా తప్పు చేస్తే బీజేపీ అధికారం కోల్పోతుందని చెప్పి తెలిసినప్పటికీ కూడా అలాంటి పెద్ద వ్యక్తులను పక్కకు పెట్టినటువంటి చరిత్ర మీ మీడియా వాళ్ళకి తెలియదా? కర్ణాటకలో ఈరోజు అధికారం ఎట్లా కోల్పోయినాం? క్లీన్ చిట్ తీసుకున్న తర్వాత మేమేమంటే మేము నిజాయితీగా ఉన్నాం. మేమందరం కూడా ఇప్పటివరకు ఎవరు మా పార్టీలోకి చేయనైనా కానీ రాజీనామా చేయించి గెలిపించుకొని తీసుకునేవి తప్ప ఎక్కడ కూడా మేము అట్లా ఉన్న పలంగా తీసుకోలేము. చేయి దమ్ముంటే నువ్వు రాజీనామా చేపి నీ దాంట్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలంతా రాజీనామా చేపి అంత ధైర్యం మీలో ఉన్నదా? కాబట్టి మేము ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలు మేము చేస్తుంటాం కాబట్టి అవే విలువలు మా ఒంట్లో ఉంటాయి, మా పార్టీలో ఉంటాయి, మా పార్టీ విధానాలు ఉంటాయి. అంతేగాని మీరు చేసే పనులన్నీ మాకు రుద్దుతామంటే అక్కడ ఎక్కడ కూడా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. 100% మేము హెల్తీ పాలిటిక్స్ చేస్తాం, హెల్తీగా అందరితోని రిలేషన్లో ఉంటాము. మీ పార్టీని పొందబెట్టే ప్రయత్నము ఖచ్చితంగా ప్రజలు చేస్తూ ఉన్నారు. మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చేస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగా మేము ముందరికి పోతూ ఉంటాం.